Hi students, how are you? I hope you are doing well. సో ఈరోజు మన టాపిక్ కంపెనీ షేర్ క్యాపిటల్. మనకు అకౌంటింగ్లో ఈ షేర్ క్యాపిటల్ అనేది ఏ విధంగా మనం ప్రమోట్ చేస్తాము, దానికి అకౌంటింగ్ ఏ విధంగా రాస్తాము అనేది ఈరోజు మన టాపిక్. ఓకేనా? సో ఈ అకౌంటింగ్ షేర్ క్యాపిటల్ ఏదైతే దాని గురించి వెళ్ళే ముందు ఈ కంపెనీ గురించి బేసిక్స్ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం చేసుకుని పోదాం. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ మనం కంపెనీ అంటే ఏంటి అది ఫస్ట్ చూద్దాం. ఓకే. సో కంపెనీ మీ అందరికీ తెలిసిందే. కంపెనీ అంటే అది కూడా ఒక బిజినెస్. లైక్ యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్ మనకు తెలిసింది ఏంటంటే బిజినెస్ అనేది రకరకాలు ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. అందులో మనకు సోల్ ట్రేడర్ బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్, అలాగే జాయింట్ ఇన్ ద ఫ్యామిలీ బిజినెస్, కోఆపరేటివ్ సొసైటీ బిజినెస్, దాని తర్వాత మనకు జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ అన్న రెండు ఒకటే. కాబట్టి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్. అయితే ఒక్కొక్క బిజినెస్లో మనం ఒక విధంగా మనం ప్రాక్టీస్ చేస్తుంటాం, అకౌంటింగ్ అనేది రాస్తూ ఉంటాం. సో అయితే ఈరోజు మనం చూస్తున్న టాపిక్లో మనకు కంపెనీ అకౌంట్స్ ఏ విధంగా రాస్తాము అన్నది ఇక్కడ పాయింట్. కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ కంపెనీ అన్నాం. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మీకు, కంపెనీ అంటే అది కూడా ఒక బిజినెస్సే. సో అయితే ఇది కంపెనీ అనేది ఒక పెద్ద బిజినెస్ కింద మనం కన్సిడర్ చేస్తాము. దీంట్లో క్యాపిటల్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ క్యాపిటల్ కావాల్సి వస్తుంది, అంటే హ్యూజ్ క్యాపిటల్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ట్రేడర్ బిజినెస్ అనుకోండి, మనం చిన్న క్యాపిటల్ కొంచెం క్యాపిటల్ పెట్టుకున్నా కూడా మనం స్టార్ట్ చేసేవచ్చు. అలాంటిది మనకు కంపెనీ రన్ చేయాలంటే మన దగ్గర ఉండే డబ్బులు సరిపోవు. కాబట్టి ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ క్యాపిటల్ కావాల్సి ఉంటుంది. అది మన ఒక్కరు పెట్టలేము. అదేవిధంగా ఒక 10 మంది కలుసుకున్నా అంత క్యాపిటల్ పెట్టలేము. కాబట్టి మనం ఏం చేస్తాం, సో పబ్లిక్ దగ్గర నుండి డబ్బు తీసుకొని ఆ డబ్బుతో మనం కంపెనీ అనేది రన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దాంతో మనం పెద్ద బిజినెస్ చేసేందుకు స్కోప్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు కంపెనీ అంటే ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు మీకు, ఇది ఒక బిజినెస్. అయితే ఈ కంపెనీకి లెట్ us థింక్ దిస్ ఈజ్ ద కంపెనీ అనుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ కంపెనీకి కావాల్సిన షేర్, దట్ ఈస్ క్యాపిటల్. ఈ కంపెనీకి కావాల్సిన క్యాపిటల్. అయితే ఈ క్యాపిటల్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మనం ఏ విధంగా తెచ్చుకుంటామంటే పబ్లిక్ నుండి మనీ మనం కలెక్ట్ చేస్తాము. సో ఆ వచ్చిన మనీ ఏదైతే ఉందో మనం బిజినెస్ చేసేందుకు ఈజీగా ఉంటుంది. సో ఎక్కువ క్యాపిటల్ తెచ్చుకునే అవకాశం అనేది పబ్లిక్ నుండి తీసుకుంటే మనకు అవకాశం ఉంటుంది పెద్ద బిజినెస్ చేసేందుకు. సో ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో సో పబ్లిక్ దీంట్లో అమౌంట్ పెడుతుంది. ఓకేనా? సో దీంట్లో అమౌంట్ పెడుతుంది. సో ఈ అమౌంట్ పెట్టినప్పుడు ఇది క్యాపిటల్గా మారుతుంది. అయితే ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో మనం పబ్లిక్ నుండి తీసుకుంటున్నాం కదా, అది ఏ విధంగా తీసుకుంటున్నామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్. మనం ఇంగ్లీష్లో షేర్ అని అంటాము, అదే మన తెలుగులో అయితే భాగము అంటాము. సో ఆ విధంగా ఈ క్యాపిటల్ని మనం ఏం చేస్తామంటే షేర్ క్యాపిటల్ కింద తీసుకుంటాం. అయితే ఈ షేర్ క్యాపిటల్ ఏ విధంగా వస్తుంది అంటే ఈ విధంగా భాగాలుగా వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో ఈ విధంగా క్యాపిటల్. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు ఈ ఒక్క పార్ట్ ఒక షేర్, ఈ ఒక పార్ట్ ఒక షేర్, ఈ పార్ట్ షేర్, సో ఈ పార్ట్ షేర్. సో తెలుగులో మనం దీన్నే భాగం అంటాము, ఇంగ్లీష్లో మనం షేర్ అంటాం. సో కాబట్టి ఈ షేర్స్ నుండి మనం ఏదైతే క్యాపిటల్ గ్యాదర్ చేస్తున్నామో దీన్నే మనం షేర్ క్యాపిటల్ అని అంటాము. ఓకే, షేర్ క్యాపిటల్. అయితే ఈ షేర్ క్యాపిటల్ అనేది మనం పబ్లిక్ నుండి తీసుకుంటాం. ఇప్పుడు ఈ షేర్ క్యాపిటల్ అన్నాం, దీని గురించి మీకు ఒక ఐడియా ఉంది. ఇది పబ్లిక్ నుండి మనం ఏదైతే మనీ పబ్లిక్ నుండి తీసుకుంటామో దాన్ని మనం భాగాలు, తెలుగులో అయితే భాగాలు అంటాం, ఇంగ్లీష్లో అయితే షేర్ అంటాం. దీన్ని మొత్తం కలిపి చేస్తే మొత్తం కలిపి దీన్ని మనం ఏంటంటే షేర్ క్యాపిటల్ అంటాం. అయితే ఈ షేర్ ఎవరైతే దీంట్లో అమౌంట్ పెట్టారో వాళ్ళను మనం షేర్ హోల్డర్ అంటాం. షేర్ హోల్డర్.
ఎందుకంటే ఇతను షేర్ హోల్డ్ చేస్తున్నాడు. అంటే షేర్ అంటే ఇప్పుడు ఈ ఒక భాగం ఇతను తీసుకున్నాడు కాబట్టి ఒక షేర్ ఇతను తీసుకున్నాడు, ఈ షేర్ ఇతను హోల్డ్ చేస్తున్నాడు కాబట్టి షేర్ హోల్డర్ అంటాం. అయితే ఆ షేర్ ఏ విధంగా ఉంటుంది, అతనికి ఏ విధంగా మనం ఇస్తామంటే ఒక సర్టిఫికేట్ రూపంలో ఇతనికి మనం ఈ షేర్ సర్టిఫికేట్ అనేది అతనికి మనం ప్రొవైడ్ చేస్తాము. షేర్ సర్టిఫికేట్ అతను ఎన్ని షేర్లు తీసుకుంటే దానికి మనం ఏం చేస్తామంటే ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ జస్ట్ మనకు సింపుల్గా 100 రూపీస్ ఒక షేర్ అనుకుందాం. సో ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ ఒక షేర్ తీసుకున్నా అతను షేర్ హోల్డరే. అతనికి మనం ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నాం. 100 రూపీస్ అతను ఇన్వెస్ట్ పెట్టాడు కాబట్టి 100 రూపీస్తో మనం అతనికి షేర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం. ఆ వాల్యూ దాంట్లో ప్రొవైడ్ చేస్తాం. అదే కనుక సపోజ్ అతను ఒక 10 షేర్స్ తీసుకున్నాడు అనుకుందాం. సో ఒక షేర్ 100 రూపీస్ కాబట్టి 10 షేర్స్ అన్నప్పుడు 1000 రూపీస్ అవుతుంది. అప్పుడు అతను 10 షేర్స్ తీసుకున్నా కూడా మనం ప్రొవైడ్ చేసేది అయితే ఒక సర్టిఫికేటే ప్రొవైడ్ చేస్తాం. దాంట్లోనే వాల్యూ పెంచి ఇస్తాం. అంటే ఒక షేర్ తీసుకుంటే 100 రూపీస్, అదే 10 షేర్స్ తీసుకుంటే 1000 రూపీస్కి ఈ సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఇతను మనం ఏమంటాం అంటే షేర్ హోల్డర్ అని అంటాం. ఓకేనా? సో అయితే ఈ షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఇతను మన కంపెనీకి ఏమవుతాడు అంటే ఇతను మన కంపెనీకి ఓనర్. మన కంపెనీలో ఇతను కూడా ఓనర్ అవుతాడు. అంటే ఇతను రిలేషన్షిప్ షేర్స్ కొంటే షేర్ హోల్డర్ మన కంపెనీకి ఏ రిలేషన్షిప్ ఉంటుందంటే అతను మన కంపెనీకి ఓనర్ అవుతాడు. సో అయితే ఈ షేర్స్ అంటున్నాము. అయితే ఈ షేర్స్ ఎన్ని విధాలుగా మనం ఇష్యూ చేస్తాము అనేది పాయింట్. ఓకే, మనం షేర్స్ అనేది కంపల్సరీ కంపెనీలో షేర్స్ అనేది ఇష్యూ చేయాలి. అయితే ఇష్యూ చేసేటప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఏవంటే దట్ ఈస్ 2 టైప్స్లో ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఈక్విటీ షేర్, రెండోది ప్రిఫరెన్స్ షేర్. సో షేర్ అంటున్నాము, షేర్ అది షేర్స్ అనుకోండి. సో ఇది 2 టైప్స్ ఇష్యూ చేస్తాం. ఒకటి ఈక్విటీ షేర్, రెండోది ప్రిఫరెన్స్ షేర్. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. అయితే ఇప్పుడు ఈక్విటీ షేర్ ఎవరైతే మన కంపెనీలో కొన్నారో అతను మన కంపెనీకి ఏమవుతాడంటే పర్మనెంట్ ఓనర్ అవుతారు. పర్మనెంట్ ఓనర్. ఓకే, అదే ప్రిఫరెన్స్ షేర్ తీసుకుంటే టెంపరరీ ఓనర్ అవుతారు. అంటే ఎప్పుడైనా సరే కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కంపెనీ ఏం చేస్తుందంటే పే చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది పే చేసి వాళ్ళకి పంపించేస్తారు. బట్ ఈక్విటీ షేర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు పర్మనెంట్ ఓనర్స్. అంటే ఎప్పటికి కూడా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వెళ్ళాలంటే వాళ్ళ షేర్స్ వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతారు. కానీ ఆ షేర్ ఏదైతే ఒక సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ ఓనర్స్ కిందకే ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీ ఆబ్లిగేషన్ ప్రకారం తీసుకుంటే ఈక్విటీ షేర్స్ అనేది కంపల్సరీ ఇష్యూ చేయాలి. కానీ ప్రిఫరెన్స్ షేర్స్ అనేది కంపెనీ అనుకుంటే ఇష్యూ చేయొచ్చు, వద్దనుకుంటే స్టాప్ చేసేయచ్చు. సో ఆ విధంగా మనకి ఏంటంటే షేర్స్ అనేది ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేసరికి మనకు 8 టైప్స్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి. 8 టైప్స్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ బేసిక్ ఇప్పుడు చెప్పాను మీకు ప్రిఫరెన్స్ షేర్స్ అంటేనే మనం కావాలంటే ఇష్యూ చేయొచ్చు, వద్దనుకుంటే స్టాప్ చేసేయచ్చు. అలాంటప్పుడు దాంట్లో ఉండే 8 టైప్స్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా సేమ్ ఇదే వడికాల్లో ఇది కావాలంటే ఇష్యూ చేయొచ్చు, వద్దంటే స్టాప్ చేసు. కానీ ఈక్విటీ షేర్స్ అయితే 100% కంపెనీ ఇష్యూ చేయాల్సిందే. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఇప్పుడు దీన్ని చూస్తాం. ఈ షేర్స్ అంటున్నాము, ఇప్పుడు షేర్ క్యాపిటల్ అంటున్నాము. షేర్ క్యాపిటల్. ఇప్పుడు ఈ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి ఎన్ని రకాలుగా ఉంది అంటే మనం ఇంగ్లీష్లో ఏమంటాం టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటాం. సో టైప్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి మనకు ఫస్ట్ దట్ ఈస్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఫస్ట్ వన్. ఓకే, సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. సో ఈ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ నుండి
రెండోది మనం ఏం చేస్తామంటే ఈ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దీన్నే మనం రిజిస్టర్డ్ షేర్ క్యాపిటల్ కూడా అని అంటాం. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ దీంట్లో నుండి కొంతవరకు మనం ఏం చేస్తామంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అని అంటాం. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 1 crore అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore. అనుకుందాం. సో అయితే ఈ 1 crore నుండి మనం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అనేది లెటస్ పుట్ దీంట్లో మనం ఒక 70 lakhs ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అనుకుందాం. అయితే దీంట్లో నుండి మళ్ళీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పబ్లిక్ ఎవరైతే మనం ఇష్యూ చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే షేర్స్ కావాలని చెప్పేసి అప్లై చేస్తారో దాన్ని మనం సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అని అంటాం. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ 60 lakhs అనుకుందాం. ఓకే, సో 65 lakhs కూడా పెట్టుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 65 lakhs సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అనుకుందాం. అయితే ఇప్పుడు 65 lakhs సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాంట్లో నుండి మనం ఏం చేస్తామంటే అమౌంట్ పే చేయండి అని చెప్పేసి మనం కాల్ ఫార్ చేస్తాం. దాన్ని మనం కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అని అంటాం. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. సో దీంట్లో మనం సపోజ్ 50 lakhs కాల్ చేసాం కట్టమని చెప్పేసి మనం షేర్ హోల్డర్స్ చెప్పాం కట్టమని చెప్పేసి. ఈ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ నుండి మళ్ళీ ఎవరైతే అమౌంట్ పే చేశారో దాన్ని మనం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అని అంటాం. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పంగానే అందరూ కూడా కట్టారుగా. కొంతమందికి ఏదైనా డబ్బులు ఉంటాయి ఇన్ టైంలో, కొంతమందికి మళ్ళీ లేట్గా కడతారు. సో అయితే మనం ఇప్పుడు ఎవరైతే మనం కట్టారో దాన్ని మనం పెయిడ్ అప్ క్యాపిటల్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 45 lakhs మనకు పేమెంట్ వచ్చింది. సో దాంట్లో 45 lakhs పెయిడ్ వచ్చింది. అయితే ఎవరైతే కట్టలేదో దాన్ని అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ అంటాం. అన్పెయిడ్ షేర్ క్యాపిటల్. ఇక్కడ అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ ఎంత అంటే 5 lakhs ఉంది. ఓకే, 5 lakhs ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తుండేది ఏంటంటే ఆథరైజ్ షేర్ క్యాపిటల్ 1 crore ఉంది. దాంట్లో మనం అమౌంట్ తగ్గించుకుంటూ అంటే మనం కాల్ ఫార్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇంకా మన దగ్గర మన ఇప్పుడు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ మనకు 70 lakhs ఉంది. ఇంకా దీంట్లో మనం కొంత అమౌంట్ ఇంకా కాల్ ఫారే చేయలేదు. అది ఎప్పుడు కాల్ ఫార్ చేస్తాము అంటే కంపెనీ సపోజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి సపోజ్ మనం లాస్ అయిపోయి ఇంకా మనం బిజినెస్ చేయలేనప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫైనల్గా మన షేర్ హోల్డర్స్ని లాస్ట్ ఇంకా అది కట్టమని చెప్పేసి అంటాం. అలాంటి క్యాపిటల్ మనం ఏమంటాం అంటే రిజర్వ్ క్యాపిటల్ అని అంటాము. రిజర్వ్ క్యాపిటల్, రిజర్వ్ షేర్ క్యాపిటల్, రిజర్వ్ షేర్ క్యాపిటల్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 30 lakhs అనుకుందాం రిజర్వ్ షేర్ క్యాపిటల్. ఇది మనం కంపెనీ క్లోజ్ అయ్యేటప్పుడే మనం వైండ్ అప్ చేసేటప్పుడే ఆ అమౌంట్ని మనం కాల్ ఫార్ చేస్తాం. అప్పటి వరకు దీన్ని కాల్ ఫార్ చేయం. సో ఇవన్నీ కూడా బేసిక్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చెప్తాను. కంపెనీ షేర్స్ కంపల్సరీ ఇష్యూ చేయాలి. దాంట్లో 2 types ఇష్యూ చేస్తాం. ఒకటి ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఇంకోటి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అయితే ఈక్విటీ షేర్ క్యాపిటల్ని కంపల్సరీ ఇష్యూ చేయాలి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది కావాలంటే ఇష్యూ చేయొచ్చు, వద్దంటే మానేయవచ్చు.
అయితే ఈక్విటీ షేర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మనం ఏమంటామంటే పర్మనెంట్ ఓనర్స్ అని అంటాము. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని మనం టెంపరీ ఓనర్స్ అంటాం. ఈ ప్రిఫరెన్స్ షేర్స్లో కూడా మళ్ళీ 8 టైప్స్ అయితే ఉన్నాయి. దానికి కావాలంటే మనం ఇష్యూ చేయొచ్చు, లేదంటే మానేయచ్చు, అవసరమైతే లేదు, కంపెనీ డిసిషన్ పట్టించి ఉంటుంది. సో ఈ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దీన్ని మనం డిఫరెంట్ టైప్స్లో మనం డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఈజ్ ద ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఫర్ ఎగ్జాంపుల్ 1 crore అనుకుందాం. రెండోది దాంట్లో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అయితే ఉందో దానికంటే మించి మనం ఇష్యూ చేయకూడదు, దానికంటే తక్కువ అయితే ఇష్యూ చేయొచ్చు. సో దాంట్లో మనం ఏమన్నా ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అనేది 70 lakhs అనుకున్నాం. అందులో మనం పబ్లిక్ ఇష్యూ చేసాం. అయితే పబ్లిక్ కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందంటే ఎవరైతే దాన్ని అప్లికేషన్స్ ఫిలప్ చేసి మనకు ఇచ్చారో, దట్ ఈస్ షేర్స్ కొంటామని చెప్పేసి ఎవరైతే చెప్పారో దాన్ని మనం సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటాము. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అయితే దాంట్లో మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ అమౌంట్ పే చేయమని చెప్పేసి దట్ ఈస్ మనం కాల్ ఫర్ చేస్తాం. దాన్ని కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. ఇక్కడ 50 lakhs తీసుకున్నాం. అందులో ఎవరైతే పే చేశారో దాన్ని మనం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అని అంటాము. నెక్స్ట్ ఎవరైతే అమౌంట్ ఇంకా కట్టలేదో ఇంతవరకు రాని అమౌంట్ మనం ఏమంటాం అంటే అన్పెయిడ్ షేర్ క్యాపిటల్ అని అంటాము. దాని తర్వాత ఫైనల్గా ఈ రిజర్వ్ షేర్ క్యాపిటల్ అనేది ఈ జనరల్గా ఇది మనం పెట్టుకొని ఉంటాము, రిజర్వ్ కింద పెట్టుకుంటాము. కంపెనీ ఒకవేళ వైండప్ చేసే అవకాశం ఉంటే, చేయాల్సిన పరిస్థితి వస్తే అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్లో షేర్ హోల్డర్స్ దగ్గర నుండి మనం ఈ అమౌంట్ని తీసేసుకుంటాం. దాన్ని అప్పుడు మనం దీన్ని వాడుకుంటాం, రిజర్వ్ క్యాపిటల్ అని అంటాం. ఓకేనా? సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో, ఈ చిన్న బేసిక్స్ ఇన్ఫర్మేషన్తో మనం ప్రాబ్లం కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనం ఒక 2-3 పాయింట్స్ ఇంకొంచెం చూసి తెలుసుకున్న తర్వాత ఒక చిన్న ప్రాబ్లం మనం చేద్దాము. సో దాంతో మీకు ఎక్కువ క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ షేర్స్ అంటున్నాం. అయితే ఏ విధంగా మనం దీన్ని ఇష్యూ చేస్తాం, ఎంత వాల్యూ పెట్టి మనం ఇష్యూ చేస్తాం అనేది ఇప్పుడు చూస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు షేర్ అంటున్నాము. అయితే ఈ షేర్కి ఒక ప్రైస్ ఉంటుంది కదా, షేర్కి ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ ఏదైతే మనం ఫిక్స్ చేస్తామో ఈ ప్రైస్ ఎంత ఉండాలి అన్నది కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది. అది ఎంతైనా డిసైడ్ చేయొచ్చు. ఒక షేర్ వాల్యూ 1 రూపీ ఉండొచ్చు, 10 rupees ఉండొచ్చు, 100 rupees, 1000, ఎంతైనా కానీ అది కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది. కంపెనీ దాని ప్రైస్ ఫిక్స్ చేస్తుంది. కాబట్టి మన చేతిలో అయితే ఏముండదు. సో ఎంతైనా అది షేర్ వాల్యూ అనేది కంపెనీ డిసైడ్ చేసుకొని ఫిక్స్ చేస్తుంది. సో అయితే ఏదైతే దాని ఒరిజినల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం షేర్ పార్ వాల్యూ అంటాం. పార్ వాల్యూ. ఓకే, సో పార్ వాల్యూ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ వాల్యూ 10 rupees అనుకుందాం. సో ఈ 10 rupees ఏదైతే ఉందో దీన్ని మనం పార్ వాల్యూ, PAR వాల్యూ, పార్ వాల్యూ అంటాం. ఆర్ అదర్వైజ్ దీన్నే మనం ఫేస్ వాల్యూ అంటాం. ఫేస్ వాల్యూ, పార్ వాల్యూ అన్న ఆర్ ఫేస్ వాల్యూ అన్న రెండో ఒకటే. మన క్వశ్చన్లు ఏదైనా అడగచ్చు. సో కాబట్టి ఒక షేర్ వాల్యూ 10 rupees అయితే అది పార్ వాల్యూ అంటాం, లేదంటే ఫేస్ వాల్యూ. అయితే సపోజ్ ఒక కంపెనీ మంచి గుడ్ విల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ, బజాజ్ కంపెనీ, టాటా కంపెనీస్, ఇలాంటివి కూడా పెద్ద పెద్ద కంపెనీస్. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకు ముందు నుండే మంచి గుడ్ విల్ ఉంది, మంచి రెప్యుటేషన్ ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళు కనుక కంపెనీ కొత్తగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళకు ఉన్న గుడ్ విల్ ఎక్కువ కాబట్టి పబ్లిక్లో ఇవ్వగానే, దట్ ఈస్ ఇష్యూ చేయగానే పబ్లిక్ రెడీగా ఉంటుంది ఇన్వెస్ట్ చేసేందుకు. సో అలాంటప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఆ గుడ్ విల్ ఉంది కదా, ఆ రెప్యుటేషన్ ఉంది కదా, దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే క్యాష్ చేసుకుంటారు. ఏ విధంగా క్యాష్ చేసుకుంటారంటే, సపోజ్ 10 rupees షేర్ వాల్యూ ఫిక్స్ చేశారు కంపెనీ. అయితే దాన్ని 10 rupeesకి ఇష్యూ చేయకుండా దీన్నే కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా అమౌంట్తో ఇష్యూ చేస్తుంది. ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు. 1 rupee పెట్టచ్చు, 2 rupees పెట్టుకోవచ్చు, 5 rupees పెట్టుకోవచ్చు. అంటే 10 rupees ఇక్కడ ఫిక్స్డ్, దట్ ఈస్ వాల్యూ, పార్ వాల్యూ 10 rupees అయితే దీనికి గాను ఆ కంపెనీ ఎంత అమౌంట్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు ప్రీమియంగా. సో వాళ్ళ కెపాసిటీ ఉంటే వాళ్ళు మొత్తం ప్రీమియంగా ఎంతైనా అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 rupees ఎక్స్ట్రా అనుకుందాం. సో ఈ 5 rupees ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే వసూలు చేస్తున్నామో, తీసుకుంటున్నామో దాన్ని మనం ప్రీమియం అని అంటాము. షేర్ ప్రీమియం అంటాము. ఓకే, ప్రీమియం అంటే ఎక్స్ట్రా.
ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్ రైజ్ కాఫీ ఉంది, దాంట్లో ప్రీమియం క్వాలిటీ ఉంది. అంటే ఇక్కడ ప్రీమియం క్వాలిటీ అనగానే మనకి ఏం అర్థం అవుతుందంటే క్వాలిటీ ఆర్డినరీ కన్నా దీంట్లో క్వాలిటీ ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా టేస్ట్ ఉంది. సో ఎలాగైతే అక్కడ ప్రీమియం ఎక్స్ట్రా టేస్ట్ అంటామో అదే పాయింట్ ఇక్కడ తీసుకోండి. ఒక షేర్ వాల్యూ 10 రూపీస్ షేర్ వాల్యూ అయితే దాన్ని మనం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి మనం ఇష్యూ చేస్తున్నామంటే ఎక్స్ట్రా అమౌంట్ మనం ఏమంటున్నాం అంటే ప్రీమియం అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఇష్యూ చేస్తున్నాం అంటే టోటల్ వాల్యూ తీసుకుంటే ఇక్కడ 15 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాం. ఈ 15 రూపీస్లో 10 రూపీస్ అయితే పార్ వాల్యూ, దట్ ఈస్ ఒరిజినల్ వాల్యూ, ఎక్స్ట్రా 5 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రీమియం అంటాం. పూర్తిగా మనం 15 రూపీస్కి అక్కడ ఇష్యూ చేస్తాం. సో ఇది ఎలాంటి కంపెనీస్ అంటే రెప్యూటెడ్ కంపెనీస్ మటుకే ప్రీమియంతో ఇష్యూ చేస్తాయి. కొత్త కంపెనీస్, గుడ్ విల్ లేని కంపెనీస్ వస్తే వాళ్ళైతే దాన్ని ఇష్యూ చేయలేరు. ఓకేనా? సో ఇప్పుడు ఎలాగైతే మనం ఇక్కడ ప్రీమియం అన్నామో అలాగే మనకేంటంటే నెక్స్ట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పార్ వాల్యూ అంటే దాని ఒరిజినల్ వాల్యూ, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే 10 రూపీస్ కన్నా తక్కువ వాల్యూకే మనం ఇష్యూ చేస్తున్నాం. ఎందుకు అంటే మన కంపెనీకి మేబీ గుడ్ విల్ లేదు, కొత్త కంపెనీ గుడ్ విల్ లేదు, ఇప్పుడు పబ్లిక్ తీసుకునేందుకు మనం ఆ ప్రైస్లో ఇష్యూ చేస్తుంటే తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని వాల్యూ తగ్గించి మనం ఏం చేస్తున్నట్టు మార్కెట్లో ఇష్యూ చేస్తున్నాం. సో కాబట్టి సపోజ్ 10 రూపీస్ వాల్యూ ఉంది, ఇక్కడ మనం 1 రూపీ తగ్గించి మనం ఏం చేస్తున్నాం అంటే డిస్కౌంట్ అంటే అందరికీ తెలిసిందే. సో వాల్యూ కంటే తక్కువ పే చేస్తే దాన్ని డిస్కౌంట్ అని అంటాం. కాబట్టి డిస్కౌంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. దీన్నే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అని అంటాం. ఓకే, సో ఎంత అంటే మ్యాక్సిమం మనం 10% కంటే మించి డిస్కౌంట్ ప్రొవైడ్ చేయకూడదు. ఓకేనా? అంటే 10 రూపీస్ వాల్యూ అయితే ఒరిజినల్ వాల్యూ 10 రూపీస్, కానీ మనం డిస్కౌంట్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఆ పార్ వాల్యూ ఆర్ ఒరిజినల్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ షేర్ ఏదైతే ఉందో దాంట్లో మనం 10% మటుకే, దట్ ఈస్ గవర్నమెంట్ రూల్. సో 10% మటుకే మనం ఏం చేయగలుగుతాం, డిస్కౌంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం. అంటే 9 రూపీస్కి ఆ షేర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? సో ఈ విధంగా మనకు ఈ కంపెనీ షేర్స్లో ఏవైతే మనం ప్రాబ్లమ్స్ డీల్ చేస్తామో దాంట్లో మనకు షేర్స్ అట్ పార్ వాల్యూ ఉంటుంది, రెండవది షేర్స్ అట్ ప్రీమియం ఉంటుంది, మూడవది షేర్స్ అట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఈ ఏదైతే మనం మార్కెట్లో దట్ ఈస్ ప్రైస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో దాని తగ్గట్టు ఇక్కడ 3 టైప్స్లో మనకు ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా? సో దీని ప్రకారం మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది చేస్తే మనకు మొత్తం దట్ ఈస్ అకౌంటింగ్, ఈ షేర్ కంపెనీ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో, కంపెనీ షేర్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో నౌ ఇప్పుడు ఏమన్నాం, 3 టైప్స్ అన్నాం. అయితే ఇప్పుడు ఈ షేర్స్ అనేది ఏ విధంగా మనం ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కంపెనీలో షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, మనం దాని తగ్గట్టు అకౌంటింగ్ రాస్తున్నాం. అయితే ఏ విధంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తున్నాం. ఇష్యూ చేస్తున్నప్పుడు దాన్ని మనం షేర్స్ ఇష్యూ చేస్తున్నాం అంటాం. అయితే కంపెనీ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక షేర్ వాల్యూ 10 రూపీస్ అనుకున్నాం. సో ఈ 10 రూపీస్ ఒక షేర్ వాల్యూ అయితే మనం ఒకేసారి షేర్ ఇష్యూ చేసి మొత్తం అమౌంట్ అంటే ఒక వాల్యూ 10 రూపీస్ ఒక షేర్ అన్నాం కదా, మొత్తం 10 రూపీస్ వాల్యూ ఒకేసారి తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. సో కంపెనీ డిసైడ్ చేసుకుంటుంది. కానీ జనరల్గా కంపెనీస్ ఏంటంటే మొత్తం అమౌంట్ ఒకేసారి తీసుకోదు. ఎందుకు తీసుకోదంటే ఒక్కసారి మన షేర్ వాల్యూ మొత్తం ఒకేసారి మన అమౌంట్ మొత్తం తీసేసుకుంటే ఆ అమౌంట్ ఏమవుతుందంటే మన దగ్గర డెడ్ క్యాపిటల్ అయిపోతుంది, లేదంటే మనీ మన దగ్గర ఎక్కువ ఉండేసరికి వాటికల్ మిస్మేనేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, క్యాష్ మిస్మేనేజ్మెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. హ్యూజ్ అమౌంట్ వచ్చిందంటే దాన్ని మేనేజ్ చేయడం కూడా కష్టమైపోతుంది. దాని తగ్గట్టు మనం ఏం చేస్తామంటే ఒకేసారి మొత్తం అమౌంట్ తీసుకుంటా స్టెప్ బై స్టెప్ అంటే మన రిక్వైర్మెంట్ పట్టించి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, మెషినరీ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఫ్యాక్టరీ రిక్వైర్మెంట్ ఉంటుంది, సో ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దానికి ఎంత మనకి రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దాన్ని
మనం కాల్ ఫార్ చేస్తాం. అంటే ఒక 10 రూపీస్ షేర్ వాల్యూ ఏదైతే ఉందో ఒకేసారి 10 రూపీస్ కావాలంటే తీసుకోవచ్చు, కానీ మనం అలాగా చెయ్యము. దాన్ని స్టెప్ బై స్టెప్ ఆ బిట్స్గా చేసి ఆ 10 రూపీస్ని మనం అంటే కొంచెం కొంచెంగా తెచ్చుకుంటాం. దట్ ఇస్ అమౌంట్ అనేది వసూలు చేస్తాం షేర్ హోల్డర్స్ దగ్గర నుండి. సో అయితే ఇప్పుడు చూడండి, ఈ 10 రూపీస్ షేర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్ అప్లికేషన్తో పాటు మనం 2 రూపీస్ పే చేయమన్నాము. ఓకే, రెండోది ఇప్పుడు షేర్ అప్లికేషన్ వచ్చింది, దాన్ని మనం ఏం చేస్తాం, అలాట్ చేస్తాం. దీన్నే షేర్ అలాట్మెంట్ అని అంటాము. షేర్ అలాట్మెంట్. సో షేర్ అలాట్మెంట్లో మనం 3 రూపీస్ పే చేయమని చెప్పాము. ఓకే, సో దాని తర్వాత మనం షేర్ అలాట్మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ కాల్ ఇష్యూ చేస్తున్నాం. షేర్ ఫస్ట్ కాల్. సో ఫస్ట్ కాల్లో మనం 2 రూపీస్ పే చేయమని చెప్పాము. ఓకే, దాని తర్వాత ఇంకా మనకు 3 రూపీస్ రావాల్సి ఉంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఫైనల్గా ఒకసారి అమౌంట్ దట్ ఈస్ కలెక్ట్ చేసుకుంటున్నాం. అది ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నట్టే షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్. ఇంకా మిగిలినంత 3 రూపీస్. కాబట్టి ఒక షేర్ వాల్యూని మనం డిఫరెంట్ టైప్స్లో దాని అమౌంట్ బిట్స్గా చేసి దట్ ఈస్ షేర్ హోల్డర్స్ దగ్గర నుండి మన యాజ్ పర్ రిక్వైర్మెంట్, మన కంపెనీ రిక్వైర్మెంట్ పట్టించి అమౌంట్ అనేది కాల్ ఫర్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ 10 రూపీస్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఇక్కడ మీకు ఒక ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాలేజ్లో చేరినప్పుడు, మీరు ఏ కాలేజ్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, మనం ఏదో ఒక చోట అలాంటి ఇన్స్టిట్యూషన్ చేరినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, అప్లికేషన్ ఒకటి ఫిలప్ చేస్తాం. సో కాలేజ్లో మీరు అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ పే చేస్తారు. 1000 రూపీస్, 2000 రూపీస్, ఏదో ఒకటి మనం పే చేస్తాం. దాన్నే షేర్ అప్లికేషన్ అమౌంట్ అనుకోండి. ఓకే, సో ఈ సీట్ కోసం, అంటే కాలేజ్ సీట్ కోసం అందరూ అమౌంట్ అనేది పే చేస్తారు. అంటే దట్ ఇస్ ఎంతమంది స్టూడెంట్స్ అవుతారో అందరూ పే చేస్తారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్లో ఓన్లీ ఒక క్లాస్లో ఓన్లీ 100 సీట్స్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ ఉన్నప్పుడు 100 మెంబర్సే వస్తారా స్టూడెంట్స్? నో. సో మేబీ 150 స్టూడెంట్స్ రావచ్చు, 200 స్టూడెంట్స్ రావచ్చు. కానీ మన కాలేజ్లో అన్ని సీట్స్ ఉన్నాయా? లేవు. ఓన్లీ 100 మనకు ఉన్నాయి. అయితే కాలేజ్లో వాళ్ళు ఏం చేస్తారు, అందరి దగ్గర మనీ అయితే దట్ ఇస్ అప్లికేషన్ అమౌంట్ అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, అమౌంట్ వసూలు చేస్తారు. దాని తర్వాత సీట్స్ అలాట్మెంట్ అనేది చేస్తారు. ఆ సీట్ అలాట్మెంట్ ఎట్లా, ఏదో ఒక బేస్ పెట్టుకుంటారు. సో అంటే మార్క్స్ ఎక్కువ ఉంటే, ఆ మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వచ్చిందో వాళ్ళకు మనం సీట్ అలాట్మెంట్ ఇస్తాం. అంటే మనకు సపోజ్ 150 అప్లికేషన్స్ వచ్చాయి, కానీ ఉండేది 100 సీట్సే ఉన్నాయి. కాబట్టి ఇంకా 50 మెంబర్స్కి అయితే సీట్ అయితే లేదు. వాళ్ళకి మనం ఏం చేస్తాం, మళ్ళీ వాళ్ళ అమౌంట్ మొత్తం రిటర్న్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం అంటే కంపెనీలో కంపెనీ షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత పబ్లిక్ అనేది, దట్ ఈస్ ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తారు. అందరూ అప్లికేషన్స్ తీసుకుంటారు. అయితే అందరికీ మనం షేర్స్ అనేది ప్రొవైడ్ చేయలేము. సపోజ్ 1000 షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. సపోజ్ 1500 మెంబర్స్ అప్లికేషన్ అమౌంట్ పే చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అప్లికేషన్ అమౌంట్ ఏదైతే వచ్చేసింది, దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఎక్కువ ఏదైతే ఎక్స్ట్రా అప్లికేషన్ అమౌంట్స్ వచ్చిందో దాన్ని మనం రిటర్న్ చేసేస్తాం. ఎందుకంటే మన దగ్గర ఉండేది ఇష్యూ చేస్తున్న 1000 షేర్స్, 1500 అప్లికేషన్స్ మనం ఏం చేస్తాం, 500 షేర్స్ ఎక్స్ట్రా ఏదైతే రిటర్న్ చేస్తాం. ఇదే పాయింట్ మనకు కాలేజ్లో చెప్పాము. సో ఎక్స్ట్రా ఎవరైతే 50 మెంబర్స్ అప్లై చేస్తారో వాళ్ళకంతా వాళ్ళ అప్లికేషన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాం. సీట్స్ లేవు అని చెప్పేసి ఇచ్చి పంపించేస్తాం. సో ఆ విధంగా షేర్ అప్లికేషన్ అన్నమాట. రెండవది షేర్ అలాట్మెంట్ అంట. అక్కడ సీట్ అలాట్మెంట్, కాలేజ్లో సీట్ అలాట్మెంట్. సో ఇక్కడ షేర్ అలాట్మెంట్. సో షేర్ అలాట్ చేయంగానే దట్ ఈస్ ఇన్వెస్టర్ దగ్గర నుండి ఎక్స్ట్రా 3 రూపీస్ మనం తీసేసుకుంటాం. అంటే అతను షేర్ వాల్యూ ఏదైతే 10 రూపీస్ ఉందో దాంట్లో నెక్స్ట్ బిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ 3 రూపీస్ తీసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, కొంతకాలం తర్వాత మళ్ళీ మన మనీ రిక్వైర్మెంట్ వస్తుంది కంపెనీకి. ఆ రిక్వైర్మెంట్లో మనం ఏం చేస్తాం అంటే షేర్ ఫస్ట్ కాల్. ఎందుకంటే షేర్ అలాట్మెంట్ తర్వాత ఇప్పుడే మనం కాల్ ఫర్ చేస్తున్నాం అమౌంట్ పే చేయమని చెప్పేసి. అందుకు ఇక్కడ దీన్ని ఏమంటామంటే షేర్ ఫస్ట్ కాల్. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాం అంటే ఫస్ట్ కాల్ అంటే పిలుస్తున్నాం కట్టమని చెప్పేసి. ఎంత కట్టమని చెప్తున్నాం అంటే 2 రూపీస్ కట్టమని చెప్పేసి అంటున్నాం. కాబట్టి దీన్ని షేర్ ఫస్ట్ కాల్ అని అంటాం. ఓకే, ఇప్పుడు దీని తర్వాత కంపెనీ కావాలంటే మళ్ళీ ఇంకొక దట్ ఇస్ షేర్ సెకండ్ కాల్ చేయొచ్చు, షేర్ థర్డ్ కాల్ చేయొచ్చు, షేర్ ఫోర్త్ కాల్ కూడా చేయొచ్చు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ కంపెనీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ పరంగా ఏం చెప్తున్నానంటే దట్ ఈస్ షేర్ ఫస్ట్ కాల్ తర్వాత షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అంటున్నాం. సో కంపెనీ
షేర్ సెకండ్ కాల్, థర్డ్ కాల్, ఫోర్త్ కాల్ అన్న తర్వాత కూడా లాస్ట్ కాల్ అమౌంట్ ఏదైతే కాల్ చేస్తుందో అప్పుడు దీన్ని మెన్షన్ చేస్తుంది. షేర్ దట్ ఈస్ సపోజ్ ఫిఫ్త్ కాల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ కాల్ అంటాం. అది ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అని చెప్పేసి మొత్తం అమౌంట్ 3 రూపీస్ ఇక్కడ వసూలు చేస్తున్నాం. సో ఈ విధంగా షేర్ అమౌంట్ని మనం డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తాము, ఫైనల్గా వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది తెచ్చుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు ఇది పార్ వాల్యూ అయితే ఇట్లా. అదే కనుక మనం ప్రీమియంతో ఇష్యూ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 12 రూపీస్తో ఇష్యూ చేస్తున్నాం, యాక్చువల్ వాల్యూ 10 రూపీస్ కానీ 12 రూపీస్తో ఇష్యూ చేస్తున్నాం. ఈ ఎక్స్ట్రా 2 రూపీస్ ఏదైతే ఉందో ఈ 2 రూపీస్ మనం ఏమన్నాం, షేర్ ప్రీమియం అన్నాం. అయితే షేర్ ప్రీమియం అనేది మనం ఎప్పుడైనా వసూలు చేయొచ్చు. అంటే షేర్ అప్లికేషన్ అమౌంట్తో పాటు వసూలు చేయొచ్చు, లేదంటే షేర్ అలాట్మెంట్ పీరియడ్లో వసూలు చేయొచ్చు, లేదంటే ఫస్ట్ కాల్లో వసూలు చేయొచ్చు, లేదంటే ఫైనల్ కాల్లో కూడా వసూలు చేయొచ్చు. ఇలాగైనా చేయొచ్చు. లేదంటే షేర్ అప్లికేషన్ ఇక్కడ 2 రూపీస్ అని షేర్ ప్రీమియం అన్నాం. సో షేర్ అప్లికేషన్తో పాటు 1 రూపీ, షేర్ అలాట్మెంట్తో పాటు ఇంకో 1 రూపీ కూడా ఇలా కూడా వసూలు చేయొచ్చు. సో దీన్ని మనం ఏమంటే షేర్ ప్రీమియం అని అంటాం. దెన్ నెక్స్ట్ ఇంకో విధంగా చెప్పినట్టు దట్ ఈస్ 10 రూపీస్ షేర్ వాల్యూ, కానీ మనం ఏం చేస్తున్నాం, డిస్కౌంట్తో ఇష్యూ చేస్తున్నాం. అంటే 1 రూపీ డిస్కౌంట్ ఇష్యూ చేస్తున్నాం. అప్పుడు మనం 9 రూపీస్కే మనం ఇష్యూ చేస్తాం. అయితే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటున్నాం. సో డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అని అంటున్నాం. ఇప్పుడు ఈ 1 రూపీ ఏదైతే ఉందో, డిస్కౌంట్ ఏదైతే మనం ఇస్తున్నామో ఇది మనం ఎప్పుడు ఇష్యూ చేస్తామంటే అలాట్మెంట్ టైంలోనే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి, షేర్ ప్రీమియం అనేది మనం అప్లికేషన్తో పాటు లేదంటే ఏదైనా కాల్తో పాటు షేర్ ప్రీమియం అనేది తీసుకోవచ్చు. లేదు దీని షేర్ ప్రీమియం ఫస్ట్ అప్లికేషన్తో పాటు అలాట్మెంట్తో పాటు కొంచెం బిట్ కూడా తీసుకోవచ్చు అప్లికేషన్ అమౌంట్, ఇది షేర్ ప్రీమియం అయితే. కానీ డిస్కౌంట్ మటుకు మనం ఎప్పుడు మనం ఇష్యూ చేస్తామంటే ఓన్లీ షేర్ అలాట్మెంట్ అప్పుడే డిస్కౌంట్ అనేది ఇష్యూ చేస్తాము. ఓకేనా? సో ఈ బేసిక్స్తో, ఈ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్తో, ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు బేసిక్స్ ప్రొవైడ్ చేశానో ఈ కంపెనీ షేర్స్ గురించి, సో ఈ బేసిక్స్తో మనం ఒక ప్రాబ్లం కనుక చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మీరు ఇది ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు. వెరీ సింపుల్. జస్ట్ లైక్ మీకు గనక జోనల్ ఎంట్రీస్ బేసిక్స్ కనుక ఉంటే ఇక్కడ అసలు ఏమీ లేదు, దీంట్లో అసలు ప్రాబ్లం అనేది ఏమీ లేదు. వెరీ సింపుల్ అకౌంటింగ్ ఇది. కాబట్టి మీకు ఆ జోనల్ ఎంట్రీస్ బేసిక్స్ ఉంటే ఇది మటుకు ఈజీగా చేయొచ్చు. ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకేనా?